అంటారు, దోసమంటారు, మోసాలంటారు, మా దోసమంటారు, తెలిసి చెప్పబోతే గురువాపమంటారు. ధర్మభెములు పెములు మీకు దూరముగా ఉండమయ్యా. ఏందియా? దూరముగా ఉండమనుచున్నాను. ఎందుకంట? నీవేదో కజాతి వాని వల్ల కనిపిస్తున్నావు కదా. కడజాతోడంటే కులమనగా ఎరుపా నలుపా తెలుపా కులం సంగతి చెబుతున్నావు. కులమనగా ఎరుపా నలుపా తెలుపా మూడు రంగుల మూలము తెలిపేట కులం 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 అంటున్నావు. అసలు కులం అంటే ఏందయ్యా? నీదే కులం? అసలు నువ్వెవరు? సద్దు బ్యామడు అగ్రకులస్తుడంట. సర్లే కానియా, వశిష్ఠులూరు తెలుసా నీకు? మరి వశిష్ఠులూరు చేసుకుంది ఎవరినియా? ఆమెవరు? అది కదంటయా బామధ్య, నేను అడుగుతుంది. బామధ్య అన్నా నేను ఒక విషయం చూద్దా ఇంట. మీ ఇంట్లో అబ్బాయి మా ఇంటి ఆడపడుతులు చేసుకున్నాడు, నువ్వు నాకేమవుతా? మరి ఎట్లా చేసుకున్నాడయా మీ కులస్తుడు? అన్నావు కదా వశిష్ఠులో చేసుకున్నాడని. మరి వారికి ఏ విధముగా వివాహమైనదో అదేదో నీకే తెలియాలి. అగ్రకులస్తుడు అంటున్నావు కదా. సరే గాని ఊరికేదో కొత్త మొక్కలాగా ఉంది, అసలు ఎందుకు వచ్చినట్టంట? బానిసలను విక్రయించున్నాడను. ఏందేంది? మనిషిని అమ్ముచున్నాను. మనిషిని అమ్ముతున్నావా? అవునవును. ఊరు 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 నువ్వేదో అట్టబొట్టు పెట్టుకొని ఉంటే ఏదో పిచ్చోడు అనుకున్నానియా. వామ్ము వామ్ము, మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. అతనికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయించున్నాడు. ఆయన మీ గురువు గారికి రుణపడ్డా? సరే, ధర ఎంత చెబుతున్నావేంది? అయ్యా, నా నామధేయం నక్షత్రేశ్వరుడు. మరి తమరు యొక్క నామధేయం ఏమిటయ్యా? నన్ను ఈరబాహుడు అంటారు. ఈ కాటికి పెద్ద నేనే. ఈ కాశీపురం కాడంతా మందే. సరే, ఒక ఏనుగుపై బలమైన మనిషిని నువ్వు
లోబడి రత్నము తీసుకొని ఎంత ధనము పైకి విసరునో అంత ధనము కావలేను. అందుకు కదటయ్యా మిమ్మల్ని పిచ్చి బ్రాహ్మణ అనేది. ఏమిటయ్యా మీ సందేహం? ఏమయ్యా మీరే చెప్పండి. రాయి తీసుకొని పైకి చూస్తాడంట, అది కింద పడకుండా ఊరుకుంటుందటయ్యా. కిందే కదంటయ్యా పడేది. ఓహో, అదియా మీ సందేహం. ఆ, అది మా గురువు గారి ప్రభావం చేత పైన నిలబడునయ్యా. వామ్మో వామ్మో, నువ్వే ఇది అనుకుంటే నీ గురువు మహా ముదురట్టుందే. సర్లే కానీ ఆయనకి ఇష్టమేనా? సందేహం ఎలా? తప్పు ఎట్రాయా? ఏందో ఆయన నిన్ను నమ్ముతానంటున్నాడు, అమ్ముడు పోవడానికి నీకు ఇష్టమేనా? సమ్మతమే మహాత్మా. నేను కాటి కాపురం నీకు చెప్పానుగా, నా దగ్గర పని చేయాలంటే కట్టంగా ఉంటుందయ్యో. దానికి ఇష్టమేనా? అలాగండి మహాత్మా. రైతులంతా వల్ల కట్టు కాపలా కాయాల. బతికిన మనుషులు సచ్చిన శవాల్ని తీసుకొస్తారు, శవాన్ని చూడాలా, కాటి సుంకం వసూలు చేయాలా, ఆ తర్వాత తగలెట్టాలా. అలాగండి మహాత్మా. ఏమి చేయ ఏది ఏమైనా కాటి సుంకం ఒక మాడ, పాత, పిండం, దండులములు ఇస్తారు. ఆకలైతే పిండములు తిను, ఆ మాడ దండులాలు మాత్రం మా ఇంటికి చేస్తారు. అలాగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాటి సుంకం వసూలు చేయాల. అది ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దైనా, కడకు నీ కన్న కొడుకైనా సరే అలాగండి మహాత్మా. వసూలు చేస్తావా? అలాగండి మహాత్మా, తమ యాజ్ఞ. మా దేశపు మహారాజు ఒక మూర్ఖుడు. ఆయన శిక్ష ఇదిస్తే అమలు చేయాల్సింది మనమే. తల నరకం అంటే నిర్దాక్షిణ్యంగా నరకాలా. అది ఆడైనా మగైనా, ఆఖరికి నీ ఆలైనా సరే నరుకుతావా? అలాగండి మహాత్మా, తమ యాజ్ఞ. ఏమయ్యా, పెళ్ళాం పిల్లలంటే గుర్తొచ్చింది. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారంటయ్యా? ఒకప్పుడున్నారు, నా వద్ద లేరు మహాత్మా. ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. ఓ వ్యాపారాయణ, ఈ మనిషి ఏ అర్ధరాత్రో అపరాత్రో పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చి తన దారిన తాను వెళ్ళిపోతే నా డబ్బేం కావాలా, నేనేం కావాలా? అయ్యా అయ్యా, అట్లన్నట్టుగా జరగదు. నన్ను రుణబాధ నుండి విముక్తి చేయి. ఈ చతుర్దశ భువనములలో ఇతని బంధించువాడు లేడు లేడు లేడు. ఈ మహానుభావుని కన్నీటి పొట్టు ఈ పొడమిపై పడిన ఎంతటి ఉత్పాతములు పుట్టులో కదా. నిన్నే కొంటారియా?
పడతాను. ఎండ కన్నెరుగుని రాజకుమారుడు లాగుతా ఆ ఘాటు శవాల మధ్య ఎండనక వాననక తలుచుకుంటే నాకే ఒళ్ళు కనపడుతున్నాయా. చేతులు ఏం లేదు కదా, కాల్చుకోవాలి కదా. ఎండకి వానకి చలికి అది సరే కానీ ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు కొత్త కళ్ళు తేవాలి. అది సరే కానీ ఉదయాన్నే ఇంటికి వచ్చినప్పుడు నా యాల్ని నిన్ను చూసి ఏమయ్యా ఈ మనిషిని డబ్బెట్టి కొన్నావా అని అడుగుద్ది. అప్పుడు నువ్వేం చెబుతావో తెలుసా? లేదమ్మా, కూటి కోసం వచ్చానని చెప్పాలి. చెబుతావా? నా ప్రాణము పోయిన అబద్ధమాడను. సత్యము సత్యము సత్యము. ఇంత లోచేటప్పుడు కూడా ఇంకా సత్యమేమిటయ్యా? ఆ సత్యం నీకు కూడి పెట్టగలిగిందా? నీ భార్య బిడ్డలు దూరం కాకుండా చూసిందా? నిన్ను చివరికి కాటిగా పని చేసింది కదయ్యా నీ సత్యం. సత్యం తప్ప సత్యమాడనంటావు. సత్యం తప్ప సత్యమాడను అంటావు. సత్యమేవ జయతే. నక్షత్రేశ్వర